అక్కడ మా కూతురు నీ కొడుకు దగ్గరే ఉండాలంటే, జీవితాంతం వాళ్ళు భార్యాభర్తలుగా బతకాలంటే మీరు వాళ్ళకి శాశ్వతంగా దూరమైపోవాలి. మీరిద్దరూ చచ్చిపోవాలి. ఇది మీరు చేయగలిగితే మీ కొడుకు నా కూతురు భార్యాభర్తలుగా ఎప్పటికీ కలిసి ఉంటారు. మీ అన్నయ్య కాపురం చక్కగా ఉండి మీ అన్న వదిన కలిసి ఉండాలంటే మేమిద్దరం మీకు దూరం అవ్వాలని కండిషన్ పెట్టిందమ్మా. మేం మీకు దూరం అయితే తప్ప వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండరని మాకు అర్థమైనది. అందుకే మీకోసమే సావాలనుకున్నామమ్మా. కానీ మీకున్న దిక్కు మేమిద్దరమే. అట్లాంటిది మేము కూడా లేకపోతే మీరు అనాథలైపోతారని మాకు భయం వేసినదమ్మా. అందుకే ఆగిపోయినావమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. అన్నయ్య కాపురం నిలబడి వదిన మన ఇంట్లో ఉండాలంటే బతిమలాడుకోవాల్సింది, నచ్చ చెప్పుకోవాల్సింది, మనిషిని మార్చుకోవాల్సింది వదిని మాత్రమే, ఆ కాంతమని కాదు. అయినా కాంతమ్మ సావమంటే మాత్రం నీ బుద్ధి ఏమైంది? మీరు సత్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకున్నారా? అది కాదమ్మా. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు నాన్న, కానీ నాకిప్పుడు తెలియాలి. అమ్మ సిట్టి. అవునన్నా, తప్పు చేయకపోతే ఆ దేవుడు కూడా భయపడిని మా అమ్మ నాన్న ఆ కాంతమ్మకి భయపడుతున్నారంటే గతంలో ఏదో తప్పు చేసి ఉండాలి. ఆ తప్పుకి భయపడే ఆ కాంతమ్మ ముందు తలదించుకుంటున్నారు. చెప్పు నాన్న, నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న మా అమ్మ నాన్న ఎందుకు కాంతమ్మని చూసి దాక్కుంటున్నారు? ఎందుకు కాంతమ్మని చూసి భయంతో పడిపోతున్నారు? దానికి కారణమేటో ఇప్పుడు మీరు చెప్పాలి. అది కాదమ్మా. మీరు కనుక నాకు ఆ గతం ఏంటో చెప్పకపోతే నేను సచ్చినంత పోతే. అమ్మ సిట్టి. అమ్మ సిట్టి. అమ్మకి నమస్కారం చెప్పమ్మా. నీ బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి. బాబు గారు, నేను మీరు పొరపాటున 2 లక్షలు అనుకుని 2,50,000 ఇచ్చినారు బాబు. సరుకులు కొనడానికి 1,90,000 అయిపోగా ఇవి మిగిలిన 10,000, మీరు ఎక్స్ట్రా ఇచ్చిన 50,000, మొత్తంగా 60,000 తీసుకోండి బాబు. రేపు అమ్మగారు వర్ధంతోంది. ఊరందరినీ పిలిచి బట్టలు పెట్టి అన్నదానం చెయ్యాలన్నది మీ అమ్మగారి కోరిక బాబు గారు. ఆ ఏర్పాటు చెయ్యాలంటే కాసింత డబ్బు కావాలి. కొత్తగా అడుగుతావేంటి కుటుంబరావు? అక్కడ తాళాలున్నాయి, వెళ్ళి తీసుకో. ఆగో అన్నయ్య, ఇలా అంటున్నానని తప్పు కనుకోకు. కుటుంబరావు గారు మనకి ఎంత నమ్మకస్తుడైనా అలా తాళాలు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఇదిగో, దీంట్లో 2 లక్షలున్నాయి. కావలసిన సరుకులు తీసుకో. అలాగే బాబు గారు, వస్తానయ్యా. వీరనారాయణ, కుటుంబరావు విశ్వాసాన్ని అవమానించావుగా, అందుకే నీకు చిన్న పరీక్ష పెట్టాను. ఏంటన్నయ్య అది? అతనికి నేనిచ్చింది 2.5 లక్ష.
కానీ అతనికి చెప్పింది 2 లక్షలు. అతనే కనుక స్వార్థపరుడైతే 50,000 నొక్కేస్తాడు. అదే నిజాయితీపరుడైతే 50,000 తిరిగిస్తాడు. నా నమ్మకాన్ని నిలబెడతాడు. ధర్మాలు చూసి ఒకప్పుడు నేను చేసిన దాన ధర్మాలు గుర్తొచ్చేయాలండి. అందుకే వచ్చాను. అలాగా, కనీసం భోంచేసేనా వెళ్ళండి. మహాప్రసాదం. నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబు. వెళ్ళి ఫోన్ చేయండి. భార్య గారు అక్కడ లేచి వీరబాబు, వెళ్ళి కూర్చో. వాళ్ళ సంగతి చూడు. వెళ్ళండి. అమ్మా ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. ఇదిగో కోకిలమ్మ, నేను అన్నం వడ్డిస్తా గానీ నువ్వు వెళ్ళా కూర వండుకురా. అక్కడ వడ్డించండి. కొద్దిగా కూర వడ్డిస్తారా? ఈ గొంతెక్కడో విన్నట్టుందే. అవతారం అన్నయ్య. కోకిల ముదిన బాగున్నావా? నేను బాగున్నాను. ఏమండి? ఏటి కోకిలమ్మ? కుటుంబరావు, కాంతముదన, మీరేంటి ఈ బట్టలేంటి? ముష్టి వాళ్ళ మధ్యన కూర్చొని తినడమేంటి? అదంతా తర్వాత చెప్తాను వదినా. బాగా ఆకలిగా ఉంది, ముందు కొంచెం వడ్డించండి. ఇప్పుడే తెస్తానుండు.
జరిగింది అదిరా కుటుంబరావు. 100 ఎకరాలున్న ఆసామిని నా భార్య అత్యాశకు పోయి షేర్ మార్కెట్లోనూ లాటరీలోనూ తగలేసి ఆస్తులన్నీ పోగొట్టుకున్నావురా. దాంతో ఉన్న ఊళ్ళో బతకలేక, బంధువుల ముందు పరువు పోగొట్టుకోలేక, ఇదిగో ఇలా పిల్లల్ని తీసుకొని ఊరి మీద పడ్డావురా. చాలే ఊరుకోండి. ఈ వ్యాపారం నేను ఒక్కదాన్నే చేశానా ఏంటి? అందరం కలిసే కదా చేసింది. చాలా ఆపుతారా? ఈ బ్యాగులన్నీ ఏంటి నాన్న? డబ్బమ్మా, 10 కోట్లు. ఈ ఊర్లో మనకున్న పొలాలు, స్థలాలు, యావదాస్తిని అమ్మేసి ముంబై వచ్చేయమని తమ్ముడు చెప్పాడు కదా. వాడి మాట కాదనడం ఎందుకని ఆస్తులన్నీ అమ్మేశాను. అక్క చూసావా, కంటి ముందు 10 కోట్ల రూపాయలున్నాయక్క. 10 కోట్ల రూపాయలే, కానీ అవి మనవి కాదు, జమీందారు గారివి. ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే డబ్బు ఒకరి దగ్గర స్థిరంగా ఉండదు అంటారు. చేతులు మారుతూ వెళ్ళిపోతుందంటారు. ఈ రోజు జమీందార్ గారి దగ్గరున్న డబ్బే రేపు మన దగ్గరికి రాదని గ్యారంటీ ఏంటి? అంటే అంటే ఏమిటండి భార్య గారు మీరనేది? నేనేమంటున్నానో కాదు, ముందు వాళ్ళేమంటున్నారో వినండి. తీసుకోండి. కోకిలమ్మ, ఈ పట్టుకో బాబు. హలో కుటుంబంలో జమీందారు గారింటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు. సరే సరే. కొంపలు అంటుకున్నాయి బాబు గారు. ఏమైంది? మీరు ఆస్తులమ్మి 10 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టారన్న విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరో చెప్పారట బాబు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి సోదాకు వస్తున్నారంట. అలా అని ఎవరు చెప్పారు? ఆ ఆఫీసులో పనిచేసి నా ఫ్రెండ్ కూడా చెప్పాడు బాబు. అర్జెంటుగా ఈ డబ్బంతా ఎక్కడైనా దాచేయాలి. కుటుంబరావు, కోకిలమ్మ, ఆ బ్యాగులు తీసుకుని నాతో పట్టురండి. అలాగే బాబు. అక్క పదరా, పదండి. కుటుంబరావు, వెళ్లి పొరుగు పార తీసుకురా. అలాగే బాబు. బాబు గారు, పెట్టి బ్యాగులు ఇందులో పెట్టేస్తాను. అమ్మయ్యా, తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తిని డబ్బు చేసిన వాణ్ణి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చి కొట్టుకెళ్తారా? కొట్టుకెళ్ళమను. ఎలా కొట్టుకెళ్తారో నేను చూస్తాను. మీరేం భయపడకండి బాబు గారు. ఈ డబ్బు దాచిన విషయం మీకు మాకు తప్ప మూడో కంటికి తెలియదు. భూమాత కడుపులో దాశాం. ఆ తల్లే మన డబ్బుని కాపాడుతుంది. పదండి బాబు, తీసుకో. ఒరే అవతారం, అక్క పాపం జమీందార్ గారు
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళకి ఈ డబ్బు దొరకకూడదని భూమాత గుప్పెట్లో దాచారా. కాని ఈ కాకినాడ కాంతమ్మ భూమాత కడుపు చీల్చి జమీందారు గారి కడుపు కొట్టబోతుందిరా. ఏంటి భార్య గారు మీరు అనేది? ఇప్పుడు ఈ డబ్బంతా మీరు కొట్టేస్తారా? ఇంకా అనుమానమా? ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే నేనొకటి అనుకున్నా. ఎప్పటికైనా సరే ఈ ఇంటికి యజమానురాల్ని కావాలని. ఓ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను బాబు గారు, ఆ డబ్బు గురించి మాకు తెలదు బాబు గారు. ఆ డబ్బు మేము దొంగతనం చేయలేదు. మీరిలా చెప్పర్రా. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళనంతగా శిక్షించాలనుకుంటే కోర్టులున్నాయి, పోలీసులున్నారు, వాళ్ళకప్పచెప్పారా? అంతేగాని చంపడానికి నువ్వెవరివిరా? వీళ్ళని పోలీసులకు అప్పచెప్తే 7 ఏళ్లకో 10 ఏళ్లకో తిరిగి బయటకొస్తారు. మన దగ్గర కొట్టేసిన 10 కోట్లతో దర్జాగా బయట తిరుగుతారు. వీళ్ళని చూస్తూ మనం ఊరుకోవాలా? చంపి పడేస్తే దరిద్రం వదిలిపోద్ది. బాబు గారు, మీరు నా మాటలు నమ్మట్లేదు కదూ? నిజంగా మేమే గనక దొంగతనం చేసుంటే ఆ డబ్బంతా మా గదిలోనే కదా దాసాలి. ఒక పాలి మా గదికి రండి బాబు, ఆ డబ్బు మా గదిలో ఉందో లేదో మీకు చూపిస్తాము. నిజమే కదా బాబు గారు, వాళ్ళ దగ్గర డబ్బుంటే ఖచ్చితంగా వాళ్ళ గదిలోనే దాస్తారు. చూద్దాం పదండి. అక్కడ డబ్బులున్నాయనుకోండి, మీరనుకున్నట్టే శిక్షించండి. డబ్బు లేదనుకోండి, అమాయకులని వదిలేయండి. వీళ్ళిద్దరిని వాళ్ళ గదిలోకి తీసుకెళ్దాం, పదండి. ఓపెన్ చేయరా. చెప్పు, నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏ నేరం చేయకపోతే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది? చెప్పు. ఆపు నీ విధవనసా. చెప్పు, ఈ డబ్బు ఎక్కడిది నీకో? బాబు గారు, ఆ దేవుడు సాచికంగా చెప్తున్నాం, ఆ డబ్బు మా గదిలోకి ఎలాగొచ్చిందో నిజంగా మాకు తెలదు బాబు. కుటుంబరావు అన్నయ్య, ఈ డబ్బులు మీ దగ్గర లేకపోయినా కనీసం జాలిపడి వదిలేసేవాళ్ళు. ఇంత డబ్బు మీ గదిలో దొరికాక చిన్నబాబు గారేంటి, ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని దొంగలే అంటారు. అవునే అక్క, ఎప్పటిదాకా ఈ కుటుంబరావు కోకిలమ్మ చాలా మంచోళ్ళు అనుకున్నాం. అసలు నిజాయితీ పరులే కాదని ఇదిగో ఈ డబ్బు దొరికాకే అర్థమైంది. అలా మన వాళ్ళని మనమే అపార్థం చేసుకుంటే ఎలా? ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఏమో, ఎవరో కావాలని ఇరికించారనిపిస్తుంది. మీరు ఆపుతారా? అమ్మా, చూసావుగా వీళ్ళ నిజ స్వరూపం. ఇప్పుడేమంటావు? ఒరే కుటుంబరావు, 10 లక్షలు కావాలమ్మా అని ఒక్క మాట అడుగుంటే నేనే ఇచ్చేదాన్ని కదరా. ఎందుకురా ఇంతకు దిగజారావు? అమ్మా, మీరు కూడా. వీరనారాయణ, నీ ఇష్టంరా.
ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మా 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 రేయ్, వీళ్ళని కట్టిపడేయండ్రా. పొద్దున్నే పోలీసులకు పట్టిద్దాం. నిజాలేంటో వాళ్లే చెప్పిస్తారు. బాబు బాబు నిజంగా మాకేం తెలియదు బాబు. బాబు బాబు ఎలాగోలా నేను ఆ లాయర్ని కట్టుకుంటాను నాన్న. నిజాలేంటో నిరూపిస్తానా. పదండల్లా రామా. ఇప్పుడు ఏడ్ చేద్దామమ్మా. మేము ఈ ఊరు నుంచి వెళ్ళకపోతే ఆ కాంతమ్మ ఏర్నారాయణకి ఫోన్ చేస్తుంది. ఆయన వచ్చి మమ్మల్ని సాగు కొట్టేస్తాడు. దీనికన్నా మీ అమ్మా నాన్న ఎటో దుక్కెళ్ళిపోవడమే మంచిదమ్మా. నా మాట ఇనుసిట్టి. నాన్నా ఒక 10 నిమిషాలు ఆగుతారేటి? 18 ఏళ్లుగా తేలని సమస్యని 18 నిమిషాల్లో పరిష్కరించేస్తాను. కాస్తంత ఓపిక పట్టండి. ఎలా పరిష్కరిస్తానా చూడు. మీరెవరొస్తారని భయపడుతున్నారో వాళ్ళనే పిలిపిస్తాను. ఏటమ్మా ఆ ఏర్నారాయణ పిలిపిస్తావా? అవునా? ఆయన వస్తే మమ్మల్ని చంపేస్తాడు కదమ్మా. నేనుండగా ఆయనట చంపుతాడు, నేనట సావనిస్తాను. ఒక నిమిషం అనండి. చెప్పు చిట్టమ్మా. హలో బాబాయ్, మీరెవరి కోసమైతే ఎత్తుకుతున్నారో వాళ్ళు నా దగ్గరే ఉన్నారు బాబాయ్. వాట్? ఆ కోకిలమ్మ కుటుంబరావులు నీకు దొరికారా? అవును బాబాయ్. వాళ్ళిప్పుడు వైజాగ్ బస్ కోసం బస్ స్టాండ్ లో నిలబడున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో బస్ ఎక్కి వెళ్ళిపోతారు బాబాయ్. నేనెట్టాగైనా సరే వాళ్ళిద్దరిని గట్టిగా చూసుకొని ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదలకుండా ఆపుతాను. నువ్వు బేగా వచ్చేసే బాబాయ్. అలాగేనమ్మా. వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి అంగుళం కూడా ముందుకెళ్ళనివ్వద్దు. 10 నిమిషాల్లో నీ ముందుంటాను, సరేనా? అట్టగే బాబాయ్, బేగా వచ్చేసేయండి. ఆలస్యం అయితే మాత్రం నేను ఎక్కువసేపు వాళ్ళని ఆపలేను. అలాగేనమ్మా. 10 నిమిషాల్లో నేను అక్కడుంటాను. ఈ 10 నిమిషాలు ఆపుచాలు, మిగతాది నేను చూసుకుంటాను. అట్టగే బాబాయ్, బేగా వచ్చేసేయండి. పోనీ పోనీ పోనీ. ఏడ్చేస్తున్నావమ్మా. నువ్వు మమ్మల్ని కాపాడుతానని చెప్పి నీ చేతులతో నువ్వే ఆ ఏర్నారాయణకి పట్టిస్తావా? వైజాగ్ 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 వెళ్లే వాళ్ళు ఉంటే బేగా రావాలా? రైట్ రైట్. చిట్టమ్మా, ఎక్కడున్నారా కోకిలమ్మ కుటుంబరావులు? సారీ బాబాయ్, వాళ్ళని ఆపుదామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాళ్ళని తోసేసి పారిపోయారు. వాట్? పారిపోయారా? అవును బాబాయ్. ఇదిగో ఈ వీడియో చూడండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారా? ఈ కాకినాడలో మీరు ఎక్కడున్నా పట్టుకుంటారని మా బాబాయ్కి మాటిచ్చాను. ఎవరితో నువ్వు? ఆ ఏర్నారాయణకి నీకు సంబంధం ఏంటి? నేనెవరినైతే మీకెందుకు? మిమ్మల్ని కాకినాడ దాటనివ్వను, ముందుకి పోనివ్వను.
చూసారు కదా బాబాయ్ ఎట్టు పారిపోయారో. చేతికి దొరికిన శత్రువులు మళ్ళీ తప్పించుకున్నారన్నమాట. ఎక్కడ తప్పించుకుంటారు బాబాయ్? మహా అయితే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళుంటారు. మీరు వైజాగ్ లో మకా పెట్టారంటే 10 రోజుల్లో అటేసుకోవచ్చు. కరెక్టే చిట్టమ్మా. వైజాగ్ నిండా నా మనుషులే ఉన్నారు. సందు సందుకి వీధి వీధికి వెతికిస్తా. ఆ కుటుంబరావు కోకిలమ్మలని పట్టేస్తా. వాళ్ళంతూ తేలుస్తా. వస్తానమ్మా. అలాగే బాబాయ్. బాస్, నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? చిట్టమ్మ వాళ్ళని బస్ ఎక్కకుండా ఆపుతుంది కదా, అసలు ఈ వీడియో ఎవరు తీసినట్టు? రామ్మా. అమ్మా, ఈ కారు మీకోసమే కొన్నానమ్మా. ఏంటి, నా కోసం కారు కొన్నావా? అవును, ఆ బంగ్లాలో పుట్టి కారులో తిరిగిన జీవితం నీది. కానీ ఇలా అర్ధాంతరంగా పాలవాడికి పెళ్ళానివైపోయావు. అతని రేంజ్కి నిన్నీ పెంకుటింట్లో పోషించగలడు, ఆటోలో తిప్పగలడు. అంతకు మించి ఏమీ చేయలేడు. కాని ఈ కాకినాడ కాంతమ్మ కూతురు ఆటోలో తిరుగుతుంది అని నలుగురు చెప్పుకుంటుంటే సిగ్గుతో చావాల్సింది నేనే. అందుకే నా కూతురు ఒకప్పుడు ఎలా బతికిందో ఇప్పుడు అలాగే బతకాలని నీకోసం కార్ తీసుకొచ్చాను. రేపట్నుంచి నువ్వు అల్లుడు ఇదే కారులో తిరగాలి. అమ్మంటే నువ్వమ్మా. కూతురు ఒక పేదింటి వాడికి పెళ్ళాం అయిపోయిందని తెలిసి కూడా తనని అలాగే వదిలేయకుండా ఆ కూతురు గతంలో లాగే హ్యాపీగా ఉండాలని ఈ ఏర్పాట్లన్నీ చేశావు. రియల్లీ ఐమ్ వెరీ లక్కీ అమ్మా. నీ కడుపున పుట్టడం నా అదృష్టం అమ్మా. ఇంకా చూస్తారేంటి? ఆ సారీ మొత్తం తీసుకెళ్లి నా కూతురింట్లో కాదు, నా అల్లుడింట్లో పెట్టండి. ఆగండి ఆగండి ఆగండి. కాకినాడ కాంతమ్మ గారు, సరే సరే సరే, మా అత్తయ్య గారు, మీరు డబ్బున్నోళ్ళు, మాకన్నా చాలా గొప్పోళ్ళు. అలాగని మీ గొప్పతనం నిరూపించుకోవడానికి మమ్మల్ని ఎదవాలి చేయకండి. మీ కూతురు తిరగడానికి మాకు కార్లు లేవని మీరు కారు ఇస్తున్నారు, సంతోషమే. మరి పెట్రోల్ కి డబ్బులు ఎవరిస్తారండి? నేనే ఇస్తాను. దాన్నే అడుక్కొని బతకడం అంటారండి. తాహతకు మించి తీసుకోవడం ఎందుకు, ఆ తర్వాత అడుక్కోవడం ఎందుకు? తప్పుగా అనుకోకండి అత్తగారు. మీరు తెచ్చిన కారుతో పాటుగానే ఈ ఉప్పులు, పప్పులు, బెల్లం, బియ్యం ఇవన్నీ ఎడకి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే వీటినెవ్వరూ కానుకలు అనరు, శాతగా నల్లుడికిచ్చే చేతి సాయం అంటారు. అవి తీసుకోవడం మాకిట్టం లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివే? అవునే, మా అత్తగారు ముచ్చటపడి కూతురు మీద అల్లుడి మీద ప్రేమతో కారు సారే కానుక తీసుకొస్తే వద్దంటావేంటే? రే అన్నయ్య, పూలు పళ్ళు స్వీట్లని సారంటారా? బిందెలు గిన్నెలు పప్పులు ఉప్పుల్ని ఎవరు సారేనర్రా? సారి పేరుతో నేను ఎదవని చెప్తుందిరా. అయినా ఆవిడ ఎన్ని తీసుకొచ్చింది నీకివ్వడానికి కాదు, మాకివ్వడానికి. వద్దని చెప్తే మేం చెప్పాలి, కాదని చెప్పడానికి నువ్వెవరివే? ఏంటే ఉన్న మాట అంటే కొట్టేస్తావా? కొట్టడం కాదురా, మెడిచ్చుకొని బయటికి గెంటేయాలా. అసలు నీకు ఆత్మాభిమానం అంటే ఏంటో తెలుసా? పరువు మర్యాదలు అంటే ఏంటో తెలుసా? తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవురా. అబ్బో, ఆత్మాభిమానం పరువు మర్యాదలు ఇన్నాళ్ళు వాటితోనే బతికాం. ఏటొచ్చిందంటే సిట్టి ఘనంగా పెళ్లి చేసిందా, నీ కొడుకుని గొప్ప చేసిందా? ఈ ఆత్మాభిమానాలన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయినన్నా, బతకడానికి అస్సలు బాగోవు. సరిగ్గా చెప్పేవల్లుడు. పౌరుషాలు కడుపు నింపవు. అయినా ఇచ్చేది నేను, తీసుకునేది నా కూతురు. మధ్యలో ఈ చిట్టెమ్మకేంటి బాధ?
అమ్మా, ఆత్మాభిమానం పరువు గురించి మాట్లాడాలంటే వాటి గురించి మనకి తెలుసుండాలమ్మా. అవి మనకి తెలియని సబ్జెక్ట్. వదిలే. కరెక్ట్ గా చెప్పావు నాన్న. పాపం మీ అమ్మకి వాటి గురించి పెద్దగా తెలియదు కదా, అందుకే చిట్టమ్మ అన్న మాటల్ని తప్పు పడుతోంది. కరెక్ట్ గా చెప్పారు మావయ్య గారు. చూడత్తా, మా నీకి డబ్బంటే కాసంత ఆశ ఎక్కువే. ఆ ఆశను అడ్డెట్టేసుకొని నలుగురిలో మమ్మల్ని ఎదవల్లి చేయాలని చూడకు. మా అమ్మ మా ఆయన్ని ఎక్కడ ఎదవని చేయాలని చూసింది. నువ్వు లేని పనివి సృష్టించొద్దు. సృష్టించడం కాదు వదినా, ఉన్న మాట చెప్తున్నాను. కాంతమ్మ గారు అల్లుడు సేతగానోడంట, అసమర్థుడంట. అందుకే ఈ కాంతమ్మ గారు కానుకల పేరుతో, సారి పేరుతో, కట్నం పేరుతో అల్లుడికి కొత్త కారు కొనిపెట్టి బతకడానికి బండెడు సామాన్లు ఇచ్చిందంట అని ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉంటే పరువు పోయేది